కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. సాధారణంగా మనం అనుకుంటాం, ఒకసారి కంపెనీలో ఉద్యోగం మానేస్తే మళ్ళీ ఆ కంపెనీ దరిదాపుల్లోకి కూడా రానివ్వదు, ఇక కంపెనీతో మనకు బంధము శాశ్వతంగా ముగిసినట్లే. అందువల్ల ఈ కంపెనీ నుంచి నేను వెళ్ళకూడదు అనుకున్నప్పుడు పలుమార్లు ఆలోచిస్తాం మళ్ళీ వెనక్కి రావాలని. కానీ ఇటీవల కాలంలో కార్పొరేట్ కల్చర్లో ఒక ఆసక్తికరమైన పరిణామం, దీన్ని బూమరాంగ్ హైరింగ్ అంటారు. బూమరాంగ్ హైరింగ్ అంటే చాలా కార్పొరేట్ సంస్థలు సిస్టమాటిక్గా తమ పూర్వ ఉద్యోగుల్ని తిరిగి కంపెనీలోకి తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి. అంటే ట్రెండ్ ఎంత మారిందో చూడండి. మా కంపెనీని వదిలేసి వెళ్ళాడు, ఆ ఉద్యోగుల్ని మేమెందుకు ఆలోచించాలి, మాకు నష్టం చేసి వెళ్ళాడు, అన్యాయం చేసి వెళ్ళాడు, మోసం చేసి వెళ్ళాడు. సో కంపెనీని వెళ్ళిపోవడం అంటే ఏదో కంపెనీని అవమానించినట్టుగా భావించి దూరం పెట్టే సంస్కృతి నుంచి హోల్ హార్టెడ్గా మీరు తిరిగి రండి, ఇది మీ కంపెనీ అనుకోండి, మీ ఉద్యోగం ఎప్పుడైనా మీకు ఎదురు చూస్తూనే ఉంటుంది అనేటువంటి ఒక పాజిటివ్ మెసేజ్ పంపించడం ఈ బూమరాంగ్ హైరింగ్. దీని కొరకు ప్రత్యేకంగా కొన్ని కార్పొరేట్ సంస్థలు అయితే తమ హెచ్ఆర్ టీమ్స్లో ఈ బూమరాంగ్ హైరింగ్ కొరకు ప్రత్యేకంగా మనుషులు నియమిస్తున్నారు. ఇలా తిరిగి వచ్చిన ఉద్యోగుల్ని బూమరాంగ్ ఎంప్లాయీస్ అంటారు. సాధారణంగా మనం ఇటీవల కాలంలో ట్రెండ్ చూసాం. వివిధ విద్యా సంస్థలు, స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు తమ పూర్వ విద్యార్థుల నెట్వర్క్లు మెయింటైన్ చేసి ఆ పూర్వ విద్యార్థుల్ని సమావేశాలు, సమ్మేళనాలు పెట్టి ఒక రకంగా సోషల్ కనెక్ట్ను పెంచుతున్నారు. చాలా చోట్ల పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థులకు స్ఫూర్తినిస్తున్నారు. అంటే జీవితంలో బాగా పైకొచ్చి విజయం సాధించిన పూర్వ విద్యార్థులు తమ ప్రస్తుత విద్యార్థులకు ఆ రకంగా ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. అలాగే పూర్వ విద్యార్థులు తమ విద్యా సంస్థల అభివృద్ధికి కూడా దోహదం చేస్తున్నారు. సో దీన్ని ఆలమ్నై నెట్వర్క్స్ అంటారు. ఇప్పుడు కార్పొరేట్ ఆలమ్నై నెట్వర్క్లను కూడా మెయింటైన్ చేస్తున్నారు. దీని కొరకు ప్రత్యేకంగా సాఫ్ట్వేర్లు కూడా డిజైన్ అయ్యాయి. అంటే ఒక కంపెనీ తన పూర్వ ఉద్యోగులతో సంబంధాలు పెట్టుకోవడం. అంటే కంపెనీ నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోయాడంటే ఇక నీకు నాకు శాశ్వత విడాకులు అనేది ఉండదు. నువ్వు వెళ్ళిపోయినా నీకు రకరకాల కంపెనీస్లో ఈవెంట్స్కు ఇన్విటేషన్లు వస్తూ ఉంటాయి. కంపెనీలో ఇంకా కొనసాగుతున్న ఉద్యోగులతో సంబంధాలు కలిగి ఉంటారు. ఎప్పటికప్పుడు న్యూస్ లెటర్స్ పంపిస్తుంటారు, కొత్తగా వచ్చిన ఈ కంపెనీలో వచ్చిన డెవలప్మెంట్స్ను. సో అలా వివిధ రూపాల్లో తమ పూర్వ ఉద్యోగులతో ఆ కనెక్ట్ ప్రోగ్రామ్ను కంటిన్యూ చేస్తారు. సో ఈ సోషల్ నెట్వర్క్స్ను కూడా మళ్ళీ వారు తిరిగి కంపెనీలో చేరటానికి ఒక అవకాశాన్ని ఇస్తున్నది. ఈ బూమరాంగ్ హైరింగ్ వాస్తవంగా చాలా ప్రయోజనకరం కూడా. ఎందుకంటే ఒక కంపెనీ నుంచి వెళ్ళిపోతున్న ఉద్యోగులు అన్ని సందర్భాల్లో తప్పులు చేసే వెళ్ళరు. చాలా పాజిటివ్ పేరుండి కూడా బయటకు వెళ్ళచ్చు. ఒక ఉద్యోగి బయటకు వెళ్తున్నాడంటే ఆ కంపెనీ నచ్చకనే వెళ్ళాలని కూడా ఏమీ లేదు. ఇటీవల కాలంలో చాలా మంది యంగ్ ఎంప్లాయీస్ ఒక రకంగా ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి వెళ్ళడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. అంటే మంచి పే హైక్ కొరకు, పే ప్యాకేజీల కొరకు వెళ్తున్నారు, వర్క్ ఎన్విరాన్మెంట్ నచ్చక వెళ్తున్నారు, అలాగే కొత్త ఎక్స్పీరియన్స్ను అన్వేషిస్తూ వెళ్తున్నారు. కొన్ని సందర్భాల్లో మేము బయటికి వెళ్ళి స్టార్టప్ పెట్టుకుంటాం, ఎంటర్ప్రెన్యూర్ అవుతాం, ఒక ప్రయత్నం చేస్తామని వెళ్తున్నారు, లేదా ఉన్నత చదువుల కొరకు వెళ్తున్నారు. ఇలా వెళ్ళేవారు అన్ని సందర్భాల్లో కంపెనీతో తమ సంబంధాలు తెగకొట్టుకొని వెళ్ళరు. ఎక్కువ సందర్భాల్లో కంపెనీతో మంచి రిలేషన్స్ ఉండగానే వెళ్తూ ఉంటారు.
ఇప్పుడు కంపెనీ వాళ్ళు వెళ్ళడం వల్ల నష్టం కూడా పొందొచ్చు, కానీ వాళ్ళని శాశ్వతంగా దూరం చేసుకోవడం వల్ల ఎక్కువ నష్టం పొందుతుంది. అందుకే ఈ కార్పొరేట్ ఆలమ్నై కార్యక్రమాలు నిర్వహించి పూర్వ ఉద్యోగులను తిరిగి ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు మీకు హార్వర్డ్ బిజినెస్ రివ్యూ రీసెర్చ్ ప్రకారం ఏం చెప్తుందంటే, మొదటిగా హార్వర్డ్ బిజినెస్ రివ్యూ పరిశోధన చెప్తున్నది, చాలా సందర్భాల్లో తిరిగి వచ్చినటువంటి ఉద్యోగులు హయ్యర్ స్కేల్స్కి వస్తున్నారు. అంటే కంపెనీలు వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసి నువ్వు బయటకు వెళ్ళావు కదా, మళ్ళీ వస్తానంటే నీకు ప్రమోషన్ ఉండదు, ఇంక్రిమెంట్ ఉండదు అంటలేరు. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి వాళ్ళకి హయ్యర్ పొజిషన్లో పెట్టి హయ్యర్ శాలరీస్, ఇలా హయ్యర్ పే పొంది వచ్చిన వాళ్ళు 25% వరకు ఉంటున్నారని ఈ బూమరాంగ్ ఎంప్లాయీస్లో. ఇక రెండవది, బూమరాంగ్ ఎంప్లాయీస్గా తిరిగి పూర్వ ఉద్యోగుల కంపెనీలో చేరటంలో ఈ సోషల్ నెట్వర్క్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని నేను ఇంతకుముందు చెప్పినట్లు, ఆ కంపెనీ నుంచి వెళ్ళిపోయాక కూడా ఆ కంపెనీతో సామాజిక నెట్వర్క్లో, సోషల్ నెట్వర్క్లో లింక్ అయి ఉండడం. సో వారికి రెగ్యులర్గా కంపెనీ అప్డేట్స్ అందడం, కంపెనీ ఈవెంట్స్ కూడా వాళ్ళు ఇన్వైట్ చేయడం, కంపెనీలో ఇంకా కొనసాగుతున్న ఉద్యోగులతో సంబంధాలు కలిగి ఉండడం, ఇది కారణంగా పూర్వ ఉద్యోగులు తిరిగి రాగలుగుతున్నారు అనేది హార్వర్డ్ బిజినెస్ రివ్యూ రీసెర్చ్. మూడవది, మరి ఎందుకు తిరిగి వస్తున్నారు? తిరిగి రావటానికి కారణం ఏంటి అంటే, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో దూరపు కొండలు నిలుపు అనుకొని బయటికి వెళ్తారు. సో ఈ కంపెనీలో ఉన్నప్పుడు అనేక కంప్లైంట్స్, వర్క్ మానోటనస్గా ఉంది, బాసిజం ఉంది, క్రియేటివిటీ లేదు, చాలా బోరింగ్గా ఉంది వర్క్ అని, లేదా పే హైక్ కావడం లేదని, ప్రమోషన్ ఛానల్ పెద్దగా లేదని, ఇలా తాము పనిచేసే కంపెనీల్లో అనేక రకాల కంప్లైంట్స్ ఉంటాయి. వాళ్ళు ఏమనుకుంటారంటే బయట చాలా అద్భుతంగా ఉంది ప్రపంచం అనుకుంటారు. సో ఆ ఆశలతో బయటకు వెళ్తారు. చాలా సందర్భాల్లో ఈ ఎక్స్పెక్టేషన్స్కు తగినట్టుగా అక్కడ వర్క్ ఉండదు. వాళ్ళు ఈ పరిశోధనలు ఏం చెప్తున్నారంటే, ఇంటర్వ్యూల్లో చాలా మీకు 1 year అక్కడ మీకు 5 years పడుతుంది ప్రమోషన్, మా కంపెనీకి రండి 2 ఏళ్లలో మీకు ప్రమోషన్ వస్తుందని చెప్తారు. ఆడిపోయినాక రాదు ప్రమోషన్. అంటే అక్కడ చేరితే తప్ప అర్థం కాదు ఈ నిజంగానే వారు ఇచ్చినటువంటి ప్రామిసెస్ నిజమా కాదా అని. సో వెళ్ళిన 6 నెలలకు ఏడాదికి ఆలోచిస్తారు, అనవసరంగా జాబ్ మారానే, నా పాత కంపెనీ బాగుండే, తొందరపడ్డాను అనుకుంటుంటారు. సో ఇలాంటి వారు ఎప్పుడైతే కార్పొరేట్ కంపెనీలు కార్పొరేట్ ఆలమ్నై నెట్వర్క్ను పెట్టి పూర్వ ఉద్యోగుల సోషల్ నెట్వర్క్స్ నడిపి పూర్వ ఉద్యోగులతో సంబంధాలతో ఉన్నారో, అప్పుడు వెంటనే తిరిగి ఆ పాత కంపెనీకి రావటానికి సిద్ధపడుతున్నారు. ఇది హార్వర్డ్ బిజినెస్ రివ్యూ రీసెర్చ్. మరి కంపెనీలు ఎందుకు ఈ పని చేస్తున్నాయి? కంపెనీలకు ఏంటి లాభం అంటే, వాళ్ళకి మొదటి లాభం ఏంటంటే ట్రైనింగ్ కాస్ట్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఒక ఆల్రెడీ తమ కంపెనీలో పనిచేసి వెళ్ళిన ఉద్యోగికి తన కంపెనీ వర్క్ కల్చర్ తెలుసు, కంపెనీ అవసరాలు తెలుసు, కంపెనీకి ఉండే డిమాండ్స్ తెలుసు, అన్నీ తెలుసు. అందువల్ల తొందరగా ఆ కంపెనీలో అసిమిలేట్ అయిపోతాడు. ఇప్పుడు ఎవరైనా ఒక ఉద్యోగి కొత్తగా చేరితే ఆ కంపెనీ వర్క్ కల్చర్ అలవాటు కావడానికి సమయం పడుతుంది. పూర్వ ఉద్యోగికి ఆ సమస్య లేదు, ఆల్రెడీ ఇక్కడ పనిచేసి వెళ్ళాడు కనుక ఈ నోస్ హౌ ద సిస్టమ్స్ వర్క్స్, హౌ ద ప్రొసీజర్స్ వర్క్. అందువల్ల ఆన్ బోర్డింగ్ అంటారే, తొందరగా కంపెనీలో మమేకమైపోతాడు. అంటే ఒక ఉద్యోగి కంపెనీలో చేరి ఆ కంపెనీలో పూర్తి స్థాయిలో ఆప్టిమల్ స్థాయిలో పనిచేయడానికి సమయం పడుతుంది. ఆ సమయం కాస్త తగ్గిపోతుంది అనేది రీసెర్చ్ చెప్తుంది. అంటే వారు చేరిన మరుసటి రోజు నుంచే దే వర్క్ లైక్ యాజ్ ఎ సీనియర్ ఎంప్లాయీస్. ఎందుకంటే వారు గతంలో ఇక్కడ పనిచేసి వెళ్ళారు కనుక ఇక్కడ పద్ధతులు పరిస్థితులు అన్నీ అవగాహన ఉన్నాయి కనుక. అలాగే వారికి ట్రైనింగ్ కూడా రిలేటివ్లీ తక్కువ అవసరం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళకి కనుక. సో దాంతో ట్రైనింగ్ కాస్ట్ కూడా తగ్గిపోతున్నాయి. మూడవది, హైరింగ్కు పడాల్సిన శ్రమ కూడా తగ్గుతుంది. ఎందుకంటే కంపెనీలు మనమంతా నిరుద్యోగం ఉందని మాత్రమే అనుకుంటారు. ఉద్యోగాలు లేని వారికేమో నిరుద్యోగం సమస్య, కంపెనీలకు సమస్య ఏంటో తెలుసా? అసలు మంచి టాలెంటెడ్ ఉద్యోగులు దొరకక చాలా కంపెనీలు బాధపడుతున్నాయి.
రోజు రోజు స్కిల్ డిమాండ్ పెరుగుతుంది. టాలెంటెడ్ ఉద్యోగులు దొరకక ఇబ్బంది పడుతున్న కంపెనీలకు వారు ఈ పూర్వ ఉద్యోగుల్ని తీసుకోవడం అనేది వారి హైరింగ్ ఫెసిలిటీ చేస్తుంది. ఇది మూడోది. నాలుగవది ఏంటంటే బయటికి వెళ్ళిన వారు కొత్త ప్రపంచంలో పనిచేసిస్తారు, కొత్త కంపెనీలో పనిచేసిస్తారు, కొత్త ప్లాట్ఫామ్స్తో పనిచేసిస్తారు, కొత్త అనుభవాలు తీసుకొస్తారు, కొత్త నైపుణ్యాన్ని తీసుకొస్తారు. ఇది తిరిగి మళ్ళీ పాత కంపెనీలో చేరినప్పుడు అదొక డైవర్సిటీని పెంచుతుంది. నువ్వు రొటీన్గా ఒక కంపెనీలోనే పనిచేస్తున్నంత కాలం యూ డు నాట్ నో, అదే కంపెనీలో అదే ఉద్యోగం రొటీన్గా మానటనస్గా చేస్తుంటావు. క్రియేటివిటీ తగ్గిపోతుంది, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. కానీ వెన్ యూ గో అవుట్ అండ్ కమ్ బ్యాక్, ఇప్పుడు మనము ఒక గదిలో ఉండి పని చేస్తూ ఉంటాం, కానీ ఒక్కసారి అలా బాల్కనీలోకి వెళ్ళి బయటికి వెళ్ళి చల్లటి గాలి పీల్చి వచ్చామనుకోండి, సో ఆటోమేటిక్గా యూ ఫీల్ రిలీవ్డ్ అండ్ యూ కెన్ వర్క్ మోర్. అలాగే ఒక కంపెనీలో ఒకే పని కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నప్పుడు ఫాటిక్ ఫ్యాక్టర్ అంటారు, ఒక రకంగా ఆ మానోటనీ సెట్ ఇన్ అవుతుంది. అలా బయటికి వెళ్ళి వేరే కంపెనీలో పనిచేసి వేరే కండిషన్స్లో పనిచేసి వచ్చినప్పుడు వాళ్ళు మరింత ఎనర్జెటిక్గా, మరింత రిసోర్స్ఫుల్గా, మరింత క్రియేటివ్గా పనిచేస్తున్నారు అనేది అనేక పరిశోధనలు తెలుపుతున్న మరో ముఖ్యమైన అంశం. అయితే అన్ని రంగాల్లో ఈక్వల్గా బూమరాంగ్ హైరింగ్ లేదు. ఇప్పుడు రిటైల్ రంగంలో బూమరాంగ్ హైరింగ్ ఎక్కువ ఉంది కంపారిటివ్లీ. టెక్నాలజీ రంగంతో పోలిస్తే రిటైల్ రంగంలో ఎక్కువ ఉంది. ఎందుకంటే అక్కడ రిటైల్ రంగంలో ఈ టర్న్ ఓవర్ ఉద్యోగాలు అట్రిషన్ రేట్ అంటారే, మానివేసే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మళ్ళీ వాళ్ళను తీసుకోవడం కూడా ఉంటుంది. ఇక ఉద్యోగులకు ఏంటి లాభం ఈ బూమరాంగ్ ప్రోగ్రాంలో ఉండడం వల్ల? సో వారికి ప్రతి ఉద్యోగంలో చేరిన వారికి, ఉద్యోగంలో చేరిన వారము ఉద్యోగం వస్తే చాలు ఇక జీవితకాలం ప్రశాంతంగా అక్కడే ఉండి రిటైర్ కావచ్చు అనుకుంటారు. కానీ ఇవాళ యంగర్ జనరేషన్ కొత్తగా ఆలోచిస్తున్నారు, ఎంతకాలం ఇదే ఉద్యోగం చేయాలి, సో నేను ఏదైనా కొత్తది ఒక స్టార్టప్ పెట్టుకుంటాను, కానీ ఎక్కడో ఒక చోట భయం, స్టార్టప్ ఫెయిల్ అయితే ఎట్లా, మళ్ళీ నాకు ఉద్యోగం వస్తుందా, ఇలా మంచి జాబ్లోనే ఉన్నానే. ఎందుకంటే రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఉద్యోగాలు మానేసే వారిలో తిరిగి మళ్ళీ కంపెనీలో చేరుతున్న వాళ్ళు ఎక్కువ మంది టాప్ పర్ఫార్మర్స్ అని. దానివల్ల కూడా కంపెనీ లాభపడుతున్నాయి, తాము కోల్పోయిన టాలెంట్ను తిరిగి పొందుతున్నారు. అంటే ఈ బూమరాంగ్ హైరింగ్ ప్రోగ్రాంలో తిరిగి వస్తున్న ఉద్యోగుల్లో గణనీయమైన భాగం టాప్ పర్ఫార్మర్స్. వాళ్ళు రకరకాల కారణాల రీత్యా కంపెనీని వీడారు, వాళ్ళు తిరిగి మళ్ళీ కంపెనీలో చేరడం వల్ల కంపెనీ కోల్పోయిన టాలెంట్ను తిరిగి పొందుతుంది. అది కూడా కంపెనీ లాభం. ఇక ఇండివిజువల్ లాభం ఏంటంటే వారు ఒక ఎంటర్ప్రైజింగ్గా లేకుండా ఎంటర్ప్రెన్యూర్గా ఉండాలంటే భయపడతారు, ఏమవుతుందో తెలియదు, నేను స్టార్టప్ పెట్టాలని కోరికుంది, కానీ ఉద్యోగం వదిలేస్తే ఏంటి పరిస్థితి, మళ్ళీ ఈ ఉద్యోగం వస్తుందో రాదో, మార్కెట్ మొదలే బాగాలేదు, ఇలా వారు ఎక్స్పెరిమెంటేషన్కు భయపడుతున్నారు, కానీ ఇన్నోవేషన్కు భయపడుతున్నారు, ఒక ప్రయత్నం చేయడానికే వెనుకాడుతున్నారు. కానీ ఈ బూమరాంగ్ హైరింగ్ లాంటి ప్రోగ్రాంలు ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఒక కాన్ఫిడెంట్గా ఏడాది బయటకు వెళ్ళి 2 ఏళ్ళు బయటకు వెళ్ళి ఒక కొత్త ప్లాట్ఫామ్ మీద పనిచేయడం, ఒక కొత్త ఎన్విరాన్మెంట్లో పనిచేయడం, ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడం, లేదో ఒక స్టార్టప్ పెట్టుకొని ఒక అనుభవం వారి చేతులకు కాలేయనుకోండి వెనక్కి రావడం, లేకపోతే అందులోనే ఉంటారు. సో దే కెన్ ఆ లగ్జరీ అంటే బూమరాంగ్ హైరింగ్ ఉంది అనే కాన్ఫిడెన్స్ కాస్త ప్రయోగాలు చేయడానికి ఉపయోగపడుతుంది. నేను ఎమ్మెల్సీగా 2007లో పోటీ చేసినప్పుడు నాకు డైలమా అదే. 2007లో నా ఉద్యోగం సంగతి ఏంటి, గవర్నమెంట్లో అయితే జాబ్ రిజైన్ చేయాలి. నిజంగా నాకు మా యూనివర్సిటీలో అదే ప్రొవిజన్ ఉంటే నేను ఎమ్మెల్సీ అయ్యేవానే కాదు జీవితంలో. ఎందుకంటే నేను నా ఉద్యోగం మానేసి నేను పోటీ చేసేవాడిని కాదు, ఎందుకంటే పోటీ చేస్తే గెలుస్తానో లేదో తెలియదు. మరి అలాంటప్పుడు ఉన్న ఉద్యోగం మానేస్తే ఎట్లా, మళ్ళీ యూనివర్సిటీలో నాకు అది వస్తుందా? సో కానీ నాకు యూనివర్సిటీలో ఉన్నటువంటి ఒక ఫెసిలిటీ రిజైన్ చేయకుండా లీన్ పైన వెళ్ళి రావచ్చు. నాకు ఆ ఫెసిలిటీ ఉండడం వల్ల నేను 2 సార్లు ఎమ్మెల్సీ కాగలిగాను. చూడండి, నాకు దీని నథింగ్ బట్ బూమరాంగ్ హైరింగ్ ఇది.
అంటే రిజైన్ చేసి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ జస్ట్ సింప్లీ గో ఆన్ లీన్ అండ్ కమ్ బ్యాక్. అదే ఇంకో అనుభవం కూడా చెప్తాను. నేను 1988లో ఉస్మానియా యూనివర్సిటీలో చేరాను. 1993లో నాకు ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం పెట్టినప్పుడు ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు బి ఆఫర్డ్ జాబ్. దాని ఫౌండేషన్ సెమినార్ చెన్నైలో జరిగితే నేను అటెండ్ అయ్యాను. అప్పటికి బీడీ గోయింకా ఫౌండేషన్ని వాళ్ళు నిర్వహించేవారు. తర్వాత అది ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజంగా రూపాంతరం చెందింది. సో చెన్నైలో ఫౌండేషన్ సెమినార్లో నా ప్రజెంటేషన్ నచ్చి ఐ వాజ్ ద ఫస్ట్ ఎంప్లాయర్ టు బి ఆఫర్డ్ జాబ్. కానీ నిజంగా అద్భుతమైన ఆఫర్. 5 ఏళ్ళు కార్డిఫ్లో థామ్సన్ ప్రెస్ ఫౌండేషన్లో ట్రైనింగ్. ఈ 6 నెలల ట్రైనింగ్ పీరియడ్లో కూడా పూర్తి శాలరీ ఇస్తారు. నాకు ఇక్కడ యూనివర్సిటీలో ఉన్న శాలరీ రిటైన్ చేస్తారు. మళ్ళీ అక్కడ వెళ్ళినందుకు ప్రత్యేకంగా శాలరీ ఇస్తారు. ట్రైనింగ్ మొత్తం ఫ్రీ. నాకు ఆ రోజు వచ్చే యూనివర్సిటీ శాలరీ కన్నా జాబ్ డబుల్ శాలరీ. కానీ నేను ధైర్యం చేయలేకపోయాను. ఎందుకంటే నేను అప్పటికి 5 ఇయర్స్ సర్వీసే, నాకు లీవ్ రాదు. సో ఐ హ్యావ్ టు రిజైన్ చేస్తే మళ్ళీ ఏ కారణం రీత్యా నేను ఆ జాబ్లో సక్సీడ్ కాకపోతే నాకు యూనివర్సిటీ జాబ్ పోతుంది. ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఉండే సహజ డైలమా, ఉన్న జాబ్ వదులుకోలేను. దానికి అనేక రకాల సామెతలు గుర్తొస్తాయి. బర్న్ ఇన్ హ్యాండ్ ఇస్ బెటర్ దెన్ 10 ఇన్ పుష్. దూరపు కొండలు నిలుపు, ఇవన్నీ గుర్తొచ్చి ఎందుకులే ఉన్న జాబ్ పొడగొట్టుకునేది. కానీ ఆ అద్భుతమైన ఆఫర్ను వదులుకున్నాను. నిజంగా నాకు మా ఉస్మాన్ సిటీలో కూడా బూమరాంగ్ హైరింగ్ ఉండి ఉంటే, నువ్వు 2 ఏళ్ళు రిజైన్ చేసి వెళ్ళు, నీకు అక్కడ క్లిక్ కాకపోతే యూ కెన్ కమ్ బ్యాక్ అంటే అది నాకు బెనిఫిట్ అయ్యేది, యూనివర్సిటీ కూడా బెనిఫిట్ అయ్యేది. ఎందుకంటే నేను ఏ కారణం రీత్యా రాకపోతే అది నాకు బెనిఫిట్ అయ్యేది. ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయినందుకు నేను తిరిగి వస్తే ఒక ప్రైవేట్ ఇండస్ట్రీలో పనిచేసి వచ్చిన ఎక్స్పీరియన్స్ యూనివర్సిటీ కూడా ఉపయోగపడేది. కానీ ఇలాంటి పాజిటివ్ థింకింగ్, ముందు చూపు గవర్నమెంట్ వ్యవస్థల్లో, ప్రైవేట్ అటానమస్ ఇన్స్టిట్యూషన్లో లేకపోవడం వల్ల ఐ కుడ్ నాట్ డూ ఇట్. సో యూనివర్సిటీస్లో కనుక వాస్తవంగా యూనివర్సిటీస్ ఆర్ అటానమస్, ఇలాంటి కాన్సెప్ట్ పెట్టచ్చు, కానీ దే డోంట్ డూ ఇట్. సో రిజిడిటీ వల్ల నేను నష్టపోయాను. నా అనుభవం తిరిగి యూనివర్సిటీకి ఉపయోగం లేకుండా అయిపోయింది. సో అందువల్ల బూమరాంగ్ హైరింగ్ వల్ల ఇండివిజువల్ ఎంప్లాయీస్ కూడా ఒక ప్రయోగాలు చేసేందుకు, ఒక ఇన్నోవేషన్ చేసేందుకు, తమ జీవితంలో ఏదో కోల్పోయామన్న బాధ లేకుండా ఓ ప్రయత్నం చేసి వచ్చాం, తిరిగి మళ్ళీ వచ్చారనుకోండి, ఆ ప్రయత్నం ఫెయిల్ అయితే ఓకే, లైఫ్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నా కంపెనీ నన్ను రిజైన్ చేసినా కూడా తిరిగి ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధపడుతుంది అంటే ఐ విల్ బి వెరీ లాయల్ టు దట్ కంపెనీ. నాకు ఆ కంపెనీ పట్ల ఒక అఫెక్షన్, ఒక విశ్వాసం కలుగుతుంది. పనిచేస్తున్న సమయంలో కూడా ఆ కంపెనీకి లాయల్గా పనిచేస్తానని కూడా రీసెర్చ్ చెప్తోంది. ఎందుకంటే నాకు ఇంత గొప్ప కంపెనీ చూడు, నేను ఉద్యోగం మానేసినా ఏం చెప్తోంది, మళ్ళీ నాకు తలుపులు తెరిసే ఉంటాయంటున్నారే. సో దిస్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ నాకు కావాలి అనే లాయాలిటీ కూడా పెరుగుతుంది. సో ఆ లాయాలిటీ ఏంటంటే ఇట్ హెల్ప్స్ లాట్. సో ఇట్ హెల్ప్స్ లాట్ ఫర్ ఇంప్రూవింగ్ ద ప్రొడక్టివిటీ విత్ ఇన్ ద కంపెనీ. అందువల్ల ఈ బూమరాంగ్ హైరింగ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ క్రియేటివ్ కాన్సెప్ట్, ఇట్స్ ఎ వెరీ ప్రోగ్రెసివ్ కాన్సెప్ట్. ఇది సమాజానికి మంచిది, కంపెనీలకు మంచిది, వ్యక్తులకు, ఉద్యోగులకు కూడా చాలా మంచిది.